ఈ 5, 6 నెలలుగా చూస్తున్నాం పరిపాలన. రోడ్లు పడుతున్నాయి. జనాలకి అంటే రైతులకు కూడా ఈరోజు ధాన్యం డబ్బులు 24 గంటల్లో ధాన్యం డబ్బులు వేస్తున్నాం అంటున్నారు. ఒక్కొక్కటి మార్పు కనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఏ మార్పు లేదు. అందరూ అన్యాయం అయిపోతున్నారు. మళ్ళీ జనాల కోసం నేను జనాల్లోకి రాబోతున్నాను. ప్రజల పక్షాన పోరాడతానంటున్నారు. ఏంటి? ఏం చూడాలి? ఇప్పుడు యాక్చువల్గా వాడికి తెలుసు వాడేం చేయలేదనేసి హ్మ్. ఈ జనాల్ని వెర్రి పప్పుల్ని చేయడానికి వాడు ఉల్టా మాట్లాడుతున్నాడు. హ్మ్. అంతేగాని వాడి వల్ల ఉపయోగం లేదు. హ్మ్. ఈవేళ మనకు జరుగుతున్నది హ్మ్. ఇలాగే కంటిన్యూ అవుతుంది అనేసి 100% పబ్లిక్లో ఉంది. హ్మ్. మంచి జరుగుతున్నది ఏదైతే ఉందో అవును. అది 100% జరుగుద్ది. హ్మ్. సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు అనేసి హ్మ్. ఒక నమ్మకం అనేది ఏర్పడింది చంద్రబాబు గారి మీద కానీ లోకేష్ గారి మీద. కానీ సార్ మీరు అన్నట్టుగా పోలవరానికి సంబంధించి మళ్ళీ పనులు ప్రారంభమైనవి. అమరావతిలో రైల్వే జోన్ అని, లేకపోతే నిధులు తీసుకురావడం అని, లేదా పరిశ్రమలు తేవడం అని ఓ పక్క కళ్ళకు కనపడుతున్నా కూడా రోజా గారు లేదా పేరుని నానియో లేదా ఇంకొకళ్ళు అంబటి రాంబాబు గారు ప్రధానంగా అసలు ఏమీ లేదు, అంత విధ్వంసం, ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు, జనాలు నమ్మి మోసపోయారు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసినవి వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు, ఉమ్. పబ్లిక్కి తెలియటానికి కాదు. ఆ. వాళ్ళు చేసిన దోపిడీ కానీ వాళ్ళు చేసిన అరాచకాలు కానీ ఉమ్. వాళ్ళు బయట పెట్టుకుని పబ్లిక్కి చెప్పుకున్నారు. అంతే. అంతేగాని వీళ్ళు ఏదో చంద్రబాబు మీద పెడుతున్నామని వాళ్ళ భ్రమ అంతే. ఆ. వీళ్ళకే అది రివర్స్ అంటే కొడుతుంది. మరి పదే పదే చెప్తే ఇప్పుడు కుక్కని పంది 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 అని 10 సార్లు చెప్తే పంది అయిపోయినట్టు. ఒక టైంలో నమ్మారు, ఒక 5 సంవత్సరాల క్రితం. ఆ. కానీ ఇప్పుడు పబ్లిక్ ఎవరు నమ్మడానికి ఎవరు సిద్ధంగా నమ్మరు లేరు. నమ్మరు సిద్ధంగా లేరు అసలు. ఉమ్. వీడు చెప్పే 100కి 150% అబద్ధాలు రాని ఉమ్. పబ్లిక్కి బాగా సో తెలిసిపోయింది. మీరు అన్నట్టుగా అమరావతికి మళ్ళీ పూర్వ వైభవం గ్యారంటీ వస్తుంది, ఆ. గ్యారంటీ వస్తుంది. ఉమ్. 5 సంవత్సరాల ముందు కన్నా ఇప్పుడు వచ్చేది ఇంకా డబుల్ ఉంటుంది దానికన్నా. ఉమ్. 5 సంవత్సరాల నాడు అవును. 75% అయింది, కానీ ఈ 2 సంవత్సరాల్లో 150% అవుతుంది ఇప్పుడు సూపర్ సిక్స్ డెవలప్మెంట్. పథకాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు గారు చెప్పినట్టుగా. ఈరోజు పెన్షన్లు కానివ్వండి, లేకపోతే ఇసుక విధానం కానివ్వండి, లేదా అన్నా క్యాంటీన్లు కానివ్వండి, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నా కూడా ఇంకా బురద జల్లాలని ఈ ప్రయత్నాలను ఎలా చూడాలి సార్? ఎలా చూడాలంటే ఇప్పుడు ఒక విధంగా ఆలోచిస్తే గవర్నమెంట్ దగ్గర ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవును. ఒక్కొక్కటి క్లియర్ చేస్తున్నారు. ఉమ్. ఇన్కమ్ చూసుకున్నాడు, ఇన్కమ్ వచ్చిన దాంట్లో 10% 15% ఇటు పబ్లిక్కి పథకాలకి, ఇస్తున్నారు, అవును. పథకాలకి ఇస్తున్నారు. ఉమ్. ఇది కొంచెం టైం పడుతుంది. తొందరపడి ఏదో పిల్లాడు పుట్టాడు పేరు పెడదాం అంటే కుదరదు కదా, దానికి టైం పడుతుంది కదా. ఉమ్. అంటే టైం పడుతుంది, అవుతుంది, గ్యారంటీ అవుతుంది చివరిగా అన్నీ. చివరిగా సార్ అంటే జగనన్నకి అసలు ఆ బ్లడ్ లోనే భయం అంటే ఏంటో తెలియదు, భయం అంటే తెలియదు బ్లడ్ అని నిన్న కూడా రోజా గారు మాట్లాడుతున్నారు. మరి అంత నిజాయితీపరుడు లేకపోతే అంత ధైర్యవంతుడైతే ఆ రోజు ఈ 5 ఏళ్లలో జనాల్లోకి ఎందుకు రాలేదు? వచ్చినా కూడా ఈ పరదాలు కట్టుకోవడం లేకపోతే చెట్లు కొట్టేయడం ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటారు? వాడు పులి కాదు, పిల్లి. ఉమ్. ఆ పిల్లి అవటం వల్లనే వాడికి భయపడి, జనాలకి భయపడి వాడు రాలా, పరదాలు కట్టు తిరిగాడు. ఉమ్. వాడి దగ్గర చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఉమ్. వాడంత పిరికోడు ఎవడు ఉండడు. ఉమ్. పేరుకి పులి కానీ పిల్లి అంతే. అంతే. జనాలకు తెలిసిపోయింది అంటారు వాస్తవాలు జనాలకి బాగా తెలుసు. నమ్మరా? నమ్మే ప్రసక్తే లేదు, మళ్ళీ జనాల్లోకి వచ్చినా కూడా నమ్మరు. ఉమ్. దెబ్బలు తగలకుండా వెళ్తే మంచిది. అంతే. ఆ, సార్ ఈ రోజు నాకు గ్రామీణ స్థాయిలో కూడా నిధులు ఇస్తున్నారు. రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, వీధి దీపాలు కానీ, ఇట్లా ప్రతి దానిలో కూడా కొంత మార్పు అనేది కనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఏ మార్పు లేదు. అన్ని ఏదో హామీలు, దొంగ హామీలు ఇచ్చాడు. ఈరోజు నేను మళ్ళీ జనాల్లోకి రాబోతున్నాను, జనాల తరపున పోరాడుతాను అంటున్నారు. ఎట్లుందంటారు ఈ 6 ఏళ్ళుగా పరిపాలన ఎలా ఉంది? అంటే నాకు తెలియగడుగుతున్నాను, మీరు ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు కదా, వేరే ఊరు నుంచి. అవును. మీరు జగన్ ఉన్నప్పుడు రోడ్ల మీద నుంచి వచ్చి ఉంటారు, ఉమ్. పైకి పెట్టి. ఇప్పుడు వచ్చి ఉంటారు. ఉమ్. అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ మీకే అర్థమై ఉంటుంది కదా. ఖచ్చితంగా సార్ రోడ్ అయితే పడింది, తార్ రోడ్డు. మరి వాడి కళ్ళు పోయినాయా? ఉమ్. అంతే కదండి. అవును. కాబట్టి ఏదో వాడి ఎగ్జిస్టెన్స్ కోసం మాట్లాడాలి. నేను బతికున్నాను, నేను మాట్లాడాలి అని మాట్లాడటం తప్పితే ఉమ్. జగన్ కళ్ళు ఏమైనా పోయినాయి అతనికి? ఉమ్. అభివృద్ధి కనపడటం లేదు. ఉమ్. అతను పెన్షను 3,000 చేయడానికి ఎన్ని అవును. 4 years 250, పట్టింది. 250. తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా 4,000 ఇచ్చింది. ఉమ్. గత 3 నెలల ప్రీవియస్ 3 నెలలకు కూడా ఇచ్చింది. అవును. అవన్నీ పోయి అవి అతను ఇచ్చాక తెలియట్లేదా? 3 నెలలు కూడా కలిపి 7 ఎన్ని ఇచ్చారు ఎన్ని బాగా. కంపెనీస్ వస్తున్నాయండి? ఉమ్. వీడప్పుడు ఏం కంపెనీలు వచ్చినాయి? ఉమ్. వీడంతా అక్రమంగా దోసుకు తింటాం తప్పితే ఏమన్నా జరిగిందా? ఉమ్. ఏదో మాట్లాడాలి. ఇంకా ఎవరో కొంతమంది వాడి మాట ఇంకా వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి వింటున్నారు తప్పితే. కానీ సార్ మీరు అన్నట్టుగా ప్రతిదీ కళ్ళకు కనపడుతుంది. ఈ రోజు అమరావతి రైల్వే జోన్ రావడం కానీ, లేకపోతే కేంద్రం నిధులు విడుదల చేయడం కానీ, మళ్ళీ పోలవరం పనులు పూర్తి మొదలు పెట్టడం కానీ, ఇవన్నీ కళ్ళకు కనపడుతున్నా కూడా అసలు ఏమీ లేదు అని ఈరోజు రోజా గారు లేదా పేరు నాని, రోజా గారు నిన్న కూడా మాట్లాడుతూ అసలు భయం అంటే తెలియదు బ్లడ్ జగన్ అన్నదని మళ్ళీ ఆవిడ మొదలు పెట్టింది. వాడి బ్లడ్ అక్రమ సంపాదన ఉన్న బ్లడ్ భయమా? వాడు
అసలు అది మాట్లాడితే కూడా వింటున్నారు దాని మాటలు పట్టించుకుంటారా ఉమ్, రోజాని? ఉమ్, ఆమె అసలు మాట్లాడే అర్హత ఉంది ఆమెకి. ఉమ్, ఆమె మంత్రిగా చేసినప్పుడు ఏం తెచ్చిందంట? అవును, ఒకటి చూపించమనండి. ఉమ్, ఇప్పుడు కనపడలేదు ఆమెకు కూడా. అవును, ఎంత అభివృద్ధి చెందుతుందండి ఉమ్, టెక్నాలజీ పరంగా కానీ ఏదైనా. ఉమ్. ఆ. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు పరిశ్రమలని, పెట్టుబడులని ఇవన్నీ కూడా చేస్తున్నా కూడా ఇంకా ఏదో మీరు ఇచ్చిన హామీలు దొంగ హామీలను లేకపోతే మీరు చేయట్లేదని ఎంతసేపు పదే పదే ఈ బురద జల్లే కార్యక్రమం ఎలా చూడాలి సార్? అదే ఇంకా వాళ్ళ తీరే అది. వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళు బతకడం కోసం ఏదైనా మాట్లాడతారు. అబద్ధాన్ని నిజం చేయాలని విపరీతమైన ప్రయత్నాలు చేస్తారు. ఉమ్, దాన్ని నమ్మే జనాలు ఉంటారు ఇంకా 10%, ఒక 20%. ఉమ్, వాళ్ళు దాన్ని పట్టుకుని ఆనందపడటం తప్పితే ఉమ్, నిజంగా బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఉమ్, అందుకు మినిమం 2 వీలర్ ఉన్నాడని తెలుస్తుంది కదా, రోడ్లు వస్తున్నాయా రావట్లేదా. అంతకుముందు గుంటల్లో పడ్డాం మనం, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. అవును, ఇప్పుడు బాగానే ఉన్నారు కదా, ఉమ్, ఇప్పుడు రోడ్ల మీద స్మూత్గా వెళ్తున్నారు కదా, బళ్ళు రిపేర్లు లేవు కదా. ఈవెన్ దో ఆటో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు కదా. అవును, వీడు వలన ఆటోలు రోజు ఎవ్రీ మంత్ రిపేర్కి 15 నుంచి 20 వేల దాకా అయ్యాయంట అవును, ఈ అవును. గుంటల్లో. ఉమ్, ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా లేరు. ఉమ్. సో మొత్తం ఏదైతే మార్పు కనిపిస్తుంది అంటారు కనపడటం కాదు, బీభత్సంగా మార్పు జరిగింది. చేయగలరంటారా సార్ ఆయన చెప్పిన హామీలన్నీ? ఈ రోజున రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా లేదా అప్పులు ఊబిలో కూరుకుపోయినా ఆయన సంపద సృష్టిస్తానన్నారు. ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి చేస్తానంటున్నారు. పూర్తి స్థాయిలో ఆయన ఇచ్చిన సూపర్ 6 పథకాలు కానీ లేకపోతే ఆయన చెప్పిన ఏదైనా సరే చేయగలరంటారు? అక్కడ ఉంది చంద్రబాబు అండి. జనాలు అందరూ నమ్ముతారండి, నమ్మేటట్టుగా చేశాడండి గతం కూడా, ఇప్పుడు చేస్తాడు. ఇదేమి దొంగ జగన్ కాదు. ఇక్కడ ఎవడ ఆస్తులు దోసుకోడు చంద్రబాబు నాయుడుకి అవసరం కూడా లేదు. అది సో నమ్మకం అయితే ఉంది జనాలకి. 100కి 1,00,000% ఉంటుంది. సార్ గతంలో ఉద్యోగస్తులు కానీ లేకపోతే వాళ్ళ జీతాలకు సంబంధించి కానీ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసే పరిస్థితి. ఈ రోజున 1వ తారీఖే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే రిటైర్డ్ ఉద్యోగస్తులకు కానీ జీతాలు పడుతున్నాయి అంటున్నారు. కొంత మార్పు కనపడుతుంది అంటారా? అంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి? మార్పు చాలా బాగుంది, మార్పు బాగా జరిగింది. మరి ఏం జరగట్లేదు అంటున్నారు కదా. ఆడేవాడు ఆడు ఏం తెలుసండి మాట్లాడతాం. అదే సార్, మరి జనాల్లోకి రాబోతున్నారు. ఏంటి వచ్చేది? రమ్మనండి, వచ్చేటప్పుడు చెబుతారు, వచ్చినా తెలుసుద్ది. రమ్మనండి రోడ్లోకి. అంటే జనాలు కూడా బాగా ఎదురు చూస్తున్నారు అంటారా? ఎప్పుడు వస్తాడో తీద్దామని. కాదు సార్, మరి అప్పుడు ఇంత ధైర్యం గల వ్యక్తి సీఎం గా ఉన్నప్పుడు ఎందుకు జనాల్లోకి రాలేదంటారు? లేకపోతే అప్పుడు పరదాలు కట్టుకోవడం, చెట్లు కొట్టేయడం అవన్నీ ఎందుకు? ఏమండి, ఆయనకి భయం, ఎవడో చంపేస్తాడని చస్తున్నాడు. అది అట్లా చచ్చేవాడు, పరదాలు లేకుండా అట్లా లేకుండా పోయేవాడు. కానీ ఇప్పుడు ఇంక అప్పుడే రానివాడు ఇప్పుడు ఏమొస్తాడండి? మీరు ఎట్లా నమ్ముతున్నారు? సార్ మీరేమో భయం అంటున్నారు, రోజానేమో అసలు బ్లడ్ లోనే భయం అంటే తెలియదు అని అబ్బా, ఆమె అంతేగా. ఉండండి, నా రోజులు పోయినాక వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అదంతా చూడండి. మీ రోజా కానీ ఫ్రాడర్స్ అందరూ కూడా వాళ్ళ కాదు 2 నెలలకు 3 నెలలకు జైలుకి వెళ్ళిపో చీటర్స్ అనమాట. అంతేగా వీళ్ళు జైలుకి అంటే వెళ్తారు. ఇప్పుడు ఈ రోజున గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం కానీ, అమరావతి అభివృద్ధి లేకపోవడం కానీ, పోలవరం పూర్తి చేయకపోవడం కానీ ఇవన్నీ ప్రజల కళ్ళకు కనపడుతున్నాయి. లేదా రోడ్లు ప్రధానంగా ఎవరైతే గ్రామాల్లో వాళ్ళు కనీస సౌకర్యాలు కోరుకుంటారు, వాళ్ళు అంతకు మించి ఎక్కువ కోరుకోరు. అవునండి, సైడ్ కాలువలో, వీధి దీపాలు, ఇవి ఇంతకు మించి ఏది కోరుకోరు. కానీ ఆ నిధులు కూడా పక్కదారి మళ్ళించి మేమేదో బటన్ నొక్కాం అని చెప్పుకునే వాళ్ళకి ఈ రోజు మార్పు కనిపిస్తున్నా కూడా ఏమీ లేదని చెప్తున్నారంటే ఎలా చూడాలంటారు? నైజం అలాంటిదని చెప్పుకోవాలి, అంతే. అంతే. అంటే ఇంకా నమ్ముతారంటారు జనాలు? ఎవడు నమ్మడం. ఎవడు ఉంటారో 10% ఉంటారు కదండి. వాళ్ళు ఎవరు ఉంటారు? జేబు దొంగలు, మటలు చేసేవాళ్ళు, వాళ్ళు బ్లేడ్ బ్యాచ్లు, వీళ్ళు నమ్మాల్సిందే. కానీ మామూలు పౌరుడిగా ఉండేవాడు ఎవరు నమ్మడం. బాధ్యత కలిగిన ఎవడు నమ్మడం. సో మార్పు అయితే ఉందంటున్నారు. ఈ 6 నెలల కాలంలో చూసిన మార్పుతో రాబోయే 5 ఏళ్లలో అమరావతికి మళ్ళీ పూర్వవైపు వచ్చిందంటారా? డెఫినెట్గా వస్తుందండి. మన రాజధానికి ఇది రాజధాని అని చెప్పుకునేలాగా ఆంధ్రుడు, ప్రతి ఒక్క ఆంధ్రుడు గుండె మీద చేసి చెప్పేలాగా చేస్తాడు ఆయన, చంద్రబాబు గారు. డెఫినెట్గా చేస్తాడు. ఎలా ఉంది సార్ మంత్రి మండలి కానీ లేదా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ, దాని ఇంప్లిమెంటేషన్ కానీ? ప్రతి మంత్రి ఈ రోజున మీకు దుగ్గిరాలంటే నారా లోకేష్ గారు, ఆయన మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖ, ఐటీ శాఖ ఉన్నారు. ఆయన పనితీరు యువకుడుగా ఆయన ఎలా ఉంది? ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయన మనుషులందరూ చేస్తున్నారు, ఆయన ఇంకా బాగా చేస్తున్నాడు. ఒక వ్యవసాయ శాఖ కానీ నీటిపారుదల శాఖ అందరూ బాగా చేస్తున్నారండి. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు. బాధ్యత ఉందంటారు? బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరు బాధ్యత. లేకపోతే ఊరు కూడా అయినా అవకాశం లేదంటారా? వైసీపీ వాళ్ళకి అవకాశం లేదంటారా? మీరు చూస్తారా? చెప్పడం ఎందుకు? మేము మీరే చూస్తారు కదా. లాగండి, మళ్ళా గద్దె ఎక్కటం అనేది జరగదు, ఇంపాసిబుల్.